ఉన్నత విద్యా సంస్థలపైన ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో కోర్సులు పూర్తి అయ్యే టైంకు ఉపాధి కల్పించేలాగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో సహకార క్లబ్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. విద్యారంగంలో కీలక సంస్కరణలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా విద్యా సంస్థలకు సహకార సంఘాలు పరిచయం చేస్తోంది. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహకార క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఈ వేసవిలో అవగాహన తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రైతులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అందరి జీవితాల్లో సహకార వ్యవస్థ భాగమైంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ సంఘాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యోగులు, వినియోగదార, పట్టణ, గృహ నిర్మాణ, పారిశ్రామిక, చేనేత, మత్స్య, గీత కార్మిక వంటి విభాగాల్లో 52,000 వరకు సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. సహకార శాఖ ఉన్నత అధికారులు త్వరలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలకు లేఖలు రాయనున్నారు. ప్రతి కాలేజీలో చివరి సంవత్సరం మినహా ఇతర సంవత్సరాల్లో చదివే 100 మందిని ఎంపిక చేసి క్లబ్లను ఏర్పాటు చేస్తారు. సమ్మర్ హాలిడేస్లో వీరికి నెల రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. అనుభవజ్ఞులైన అధికారులు, నిపుణులు విద్యార్థులకు సహకార వ్యవస్థ విశిష్టత, వాటి సేవలు, ఉపయోగాలపై వీడియోలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో క్లాసులు నిర్వహిస్తారు. తర్వాత వారిని రాష్ట్ర సహకార బ్యాంకు, విజయ డైరీ, ములకనూరు వంటి సొసైటీలకు, విజయవంతంగా నడుస్తున్న వివిధ ఉద్యోగ సహకార సంఘాలకు క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకువెళ్తారు. నెల రోజుల పాటు క్లాసులకు అటెండ్ అయిన వారికి స్టైఫండ్ అందిస్తారు. ఉన్నత విద్యా సంస్థలో సహకార క్లబ్బులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. గతంలో నల్సార్ యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, స్కిల్స్ పై వారికి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేము నల్సార్కి తీసుకొచ్చి ఒక 1000 మందికి గత 15-20 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంటర్ను సొసైటీకి పోవడము, ఊరికి విలేజ్కి పోయి ప్రతి ఇంటికి పోయి మీకు పొలం ఉందా, పొలం ఉంటే మీకు పట్టా పాస్పోర్ట్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఇట్లా సర్వే చేసి ఆ యొక్క ల్యాండ్ ఇష్యూస్ని అంతా చేసి మేము దాదాపు ఈరోజు అది రికార్డ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మోర్ దెన్ 1 million పీపుల్ గాట్ బెనిఫిటెడ్ విత్ నల్సార్ ఇంటర్వెన్షన్. అదే ఇది ల్యాండ్ పారా. సో ఇట్లాంటి అంటే ఏంటంటే మనం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు బాధ్యతను, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను తీసుకొచ్చి నిజానికి కూడా సమాజానికి ఏమంటామంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ యొక్క డిస్కనెక్ట్ అకాడమీ సొసైటీ డిస్కనెక్ట్ అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళొకసారి దాన్ని కనెక్ట్ చేయాలంటే నిజంగా కూడా ఇట్లాంటి స్టెప్ చాలా వెల్కమ్ స్టెప్. రాష్ట్రంలో కొత్త సంఘాల కోసం ప్రతిరోజు 10ల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే చాలా మందికి కోఆపరేటివ్ సొసైటీల ప్రయోజనాలు, నియమ నిబంధనలు, ప్రభుత్వ రాయితీల అంశాలు తెలియడం లేదు. సరైన అవగాహన లేకపోవడంతో వాటి నిర్వహణలోనూ సమస్యలు వస్తున్నాయి. దీంతో సహకార వ్యవస్థపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో వారు సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.